రాజమహేంద్రవరంలో నివసించే సూరమ్మ మహాగయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికరాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు పక్కింటి ఆవిడ మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు వేసుకుని ఎర్రకారం నంచుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటినుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోశ వేసుకోబోయేపటికి పెనమీద సుయ్ మని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మోయ్ నాకు తెలియకుండా దోశలు తినేత్తనవేటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలు అన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తరువాత మళ్లీ దాంతో ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనమీదనుంచి సుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బో దోశలు కాదత్తా, పెనం వేడెక్కిందో లేదని నీళ్లు జల్లేనంతే అంది లలిత. సూరమ్మ సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం మీద నీళ్లు జల్లితే గాని తెలియట్లేదు, అదే నేనైతే చూపుతోనే కనిపెట్టేస్తా అనుకుంది లలిత. మళ్ళీ సుయ్ మని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధ పెట్టే వాళ్లనుంచి చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు.